ప్రభువునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనలు 22వ కీర్తన 6వ వచనము. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇది క్రీస్తు యొక్క శిలువ శ్రమలను చూపిస్తూ ఉన్నది. నేను నరుడను కాను, నేను పురుగునని సెలవిస్తూ ఉన్నాడు. ఒక పామునకు పురుగునకు వ్యత్యాసము ఉన్నది. పామును నీవు కొట్టినచో అది నిన్ను కాటువేయును. కొందరు మనుషులు కూడా అట్లే ఉందురు. ఎవరైనా వారిని తిట్టినచో తిట్టెదరు, కొట్టినచో కొట్టెదరు. కానీ క్రీస్తు కొండమీది ప్రసంగములో మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయుడి, నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుమని నేర్పాడు. అపకారికి ఉపకారము చేయుము, కీడునకు ప్రతి కీడు చేయవద్దని ప్రభు శిలువలో ఆయన చూపించినది. ఒక పురుగును నీవు కొట్టినను, దానిని నీవు పొడిచినను, అది నిన్ను ఏమీ చేయక సహించుకొనుచు ముడుచుకొని పరుండి ఉండును. ఒక క్రైస్తవుడు ఎట్లు ఉండవలనంటే, ఇతరులచే నిందింపబడినప్పుడు లేక అపకారము చేయబడినప్పుడు పురుగు వలె సహించుకొనవలనే గాని పగపట్టకూడదు. పగ కలహములను రేపునని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అంతేకాక అది చివరికి నాశనమునకు నడుపును. నేను నరుడను కాను, పురుగును అను మాటలు శిలువలోని క్రీస్తును చూపించుచున్నవి. నీవును క్రీస్తు వలె ఎటువంటి శ్రమనైనను హింసనైనను సహించుకొనుట నేర్చుకొనుము. ఇతరులు నీకు కీడు చేయనప్పుడు, నిన్ను విసిగించినప్పుడు, కోపము పుట్టించినప్పుడు కోపముతో వారిపైకి తిరగబడక క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనసును కలిగి ఉండము. ఒక గంధకపు చెక్క తన్ను నరుకువానికి కీడు చేయక ఎట్లు మంచి సువాసన ఇచ్చినో, అలాగునే నీవును నిన్ను హింసించు వారి కొరకు క్రీస్తు ప్రేమను చూపించాలి. నేను నరుడను కాను, పురుగునని మనము గుర్తించుకున్నంతసేపు పగ కలహములకు భేదములు విభేదములకు చోటు లేదు. కానీ నేను అను అహము స్వార్థము ఉన్నంత కాలము పాపము మనలను ఏలక తప్పదు. నేనును అనే పదాన్ని చంపి నేను కాదు క్రీస్తే అన్నప్పుడు మనము క్రీస్తును కలిగి ఉందుము. అలాగూ ఉండుటకు ఆ ప్రభువే సహాయము చేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.